అందరికీ నమస్కారం. శ్రావణ మాసం రానే వచ్చింది. చాలామంది మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అన్ని దేశాల్లో, అన్ని కంట్రీల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా సావన్ కో ఆనే దో అంటారు. శ్రావణ మాసం రాని అనేది ఏంటంటే చాలా శుభప్రదమైనది. మనము ఎప్పుడైతే చైత్ర మాసంలోకి ఎంటర్ అయ్యి 30 రోజులు అయిపోయి, వైశాఖ మాసంలోకి వెళ్ళేసరికి 30 రోజులు అయిపోయి, తర్వాత జ్యేష్ఠ మాసంలో 30 రోజులు, ఆషాఢంలో 30 రోజులు జరిగిపోయినాయి. మరి ఈ 4 మాసాలతో కంపేర్ చేసినప్పుడు శ్రావణ మాసం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా ఎందుకు గుర్తిస్తారు అంటే, మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి కూడా శ్రవణ నక్షత్రంలో జన్మించారట. మరి ఎంత గొప్ప నక్షత్రం చూడండి. ఈ శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుందన్నమాట. మరి ఈ శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి చంద్రుడు మనకి ఈ మాసంలో పౌర్ణమి అప్పుడు ఆకాశంలో దర్శనమిస్తాడు. శ్రావణ నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి, పౌర్ణమి కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. మరి ఈ మాసంలో ఎన్ని విశేషాలు మాటలు చెప్పమా. శ్రావణ సోమవారం అంటారండి. అదొక గొప్ప వ్రతం. ఉన్న 4 సోమవారాలు కావచ్చు, 5 సోమవారాలు కావచ్చు, ఆ రోజు పడతులందరూ అంటే స్త్రీలందరూ కూడా చక్కగా నోములు నోచుకొని శివాలయంలో పూజలు కానివ్వండి, లేదా వాళ్ళ వ్రతాన్ని బట్టి వాళ్ళు చక్కగా కొత్త బట్టలు ధరించి వ్రతాలు నోములు నోచుకొని తమ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ నోముల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసంలో సోమవారానికి అంత అద్భుతమైన పేరు ఉంటుందన్నమాట. ఆ రోజు పడతులందరూ కూడా ఇంటింటికి వచ్చి వాయనాలు ఇస్తూ ఉంటారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పసుపు బొట్టు పెడుతూ ఉంటారన్నమాట. చాలా మంచి రోజు. పెళ్ళి కాని అమ్మాయిలకు, పెళ్ళి అయినటువంటి గృహిణీలకు అందరికీ కూడా ఇది అనేక విశేషాలతో కూడి ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారం అని చెప్పి చాలా గొప్పగా ఈ యొక్క మాసమంతా కూడా 5 మంగళవారాలు వచ్చినదంతా కూడాను ఆ రోజు ప్రత్యేకంగా మంగళవారము, గౌరీ వ్రతం లాంటివి, మంగళ గౌరీ అంటారు. ఇంకా అనేక నామకరణాలతో చేసుకుంటూ దేశం మొత్తం కూడా, భారతదేశం మొత్తంలో వాళ్ళ ఆచారాల వ్యవహారాలని బట్టి శ్రావణ మాసానికి వెల్కమ్ చెప్తూ శ్రావణ మంగళవారాన్ని అత్యంత ప్రీతికరంగా చేసుకుంటారండి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి అని చెప్తాం. అన్నిటికంటే అద్భుతమైనటువంటి శ్రావణ శుక్రవారం ఎంత గొప్ప పండగ అండి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతం అనేది కూడా మనకు చాలా ప్రత్యేకంగా ఒక శుక్రవారం ఇస్తాడన్నమాట. లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు అంటారు దాన్నండి. సముద్ర తనయ అంటారు. సముద్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమె సముద్రుడి కుమార్తె కాబట్టి సముద్ర తనయాం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం అంటారు. ఈ శుక్రవారము ఏదైతే ఉందో, ఈ 5 శుక్రవారాలు ఏ ఆడవాళ్ళు కూడా పొరపాటున మర్చిపోకుండా, ముఖ్యంగా మగవాళ్ళు కూడా పంచె కట్టుకొని, ఆడవాళ్ళు చక్కటి చీరలు కట్టుకొని సాంప్రదాయమైన దుస్తులతో ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని, దుమ్ము ధూళి లేకుండా బూజు గీజు పనికిరాని వస్తువులని తగలబెట్టేసి ఇల్లంతా చక్కగా తుడుచుకొని, కాస్త ఉప్పేసి ఇల్లు తుడుచుకొని, మంగళకరమైనటువంటి ముగ్గులు అవన్నీ వేసుకొని ఇంటి ముందు, అలాగే అమ్మవారికి చక్కటి అలంకారాలు చేయండి, అమ్మవారికి కలశాన్ని పెట్టండి, అలాగే అమ్మవారికి ఇష్టమైన బొబ్బర్లుని ప్రసాదంగా పెట్టండి. లక్ష్మీ అమ్మవారికి అనేక రకాలైనటువంటి ద్రవ పదార్థాలు, భక్షణాలు, అనేక రకమైనటువంటి స్వీట్లు కానివ్వండి, అన్నీ మీకు నచ్చినవి అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా శ్రీ సూక్తం అనే మంత్రాన్ని అద్భుతంగా చదవండి. ఇది ఋగ్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన మంత్రం. ఇది చాలా గొప్పది. దీని తర్వాత శంకరాచార్యుల రాసినటువంటి కనకధరా స్తోత్రం అంటాం. ఈ కనకధరా స్తోత్ర మంత్రాన్ని చక్కగా పఠించడం వల్ల ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని పెద్దలు చెప్తారు. ఆ తరువాత మీరు ఇంద్రుడు రాసినటువంటి మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి. అష్టలక్ష్మి మంత్రం వల్ల, లక్ష్మీ అష్టకం చదవడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పటికీ ఉంటాయని చెప్పి ఇంద్రుడే స్వయంగా చెప్పాడు. ఇక శంకరాచార్య భగవాన్ రాసినటువంటి అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్తోత్రం ఏదైతే ఉందో, సుమనస వందిత సుందరి మాధవి అని చక్కగా అందరూ కలిసి తాళంతో చదవండి. అమ్మవారికి చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇక
శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రకృతిం వికృతిం విద్య మనం ఏదైతే చేస్తూ మళ్ళీ 108 పేర్లతో సహా పూలు వేస్తూ అమ్మవారికి సంతృప్తికరంగా ఈ యొక్క స్తోత్రాన్ని చదవండి. మీ ఇంట్లో శుభం ఎప్పుడు జరుగుతుంది, సౌభాగ్యం ఎప్పుడు ఉంటుంది. 5 శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతం 16వ తారీఖు ఆగస్టులో ఉందని విన్నాను. అది చాలా పవిత్రమైనటువంటి ఇంట్లో తోరణాలు మామిడాకులని కట్టడం పండగ అంటే పెద్ద పండగ అనుకోండి. లక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేస్తేనే కదా మిగతా రాబోయే పండగలని కూడా మీరు బాగా చేస్తారు. మరి ఈ వ్రతం చేయడం వల్ల శ్రావణ శుక్రవారం మంత్రం చేయడం వల్ల భార్యలందరూ గొప్ప సుమంగళులాగా భర్త ఆయుష్ ఆరోగ్యం బాగుండి ఇంట్లో సిరి సంపదలతో చక్కగా స్త్రీలు ఉంటారు అని చెప్తారు. ముఖ్యంగా పెళ్ళి కాని కన్య పిల్లలు ఈ 5 శుక్రవారాలు వ్రతం చేయటం వల్ల చక్కటి భర్త రావటం, వాళ్ళ యొక్క భవిష్యత్తులో భార్యాభర్తల కాపురం బాగుండడం, అనేక రకాల శుభాలు కలిగిస్తాయని చెప్పేసి మనకు పెద్దలు అనేక పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ శుక్రవారం అత్యంత గొప్పదిగా మీరందరూ భావించాలి. మరి ఆ నియమాలు అన్నీ కూడా మీకు వరలక్ష్మి వ్రతం అని చెప్పి మనకు మార్కెట్లో చక్కగా పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని తెచ్చుకొని అందులో చెప్పిన విధంగా మన కలశం పెట్టడం కానివ్వండి, అమ్మవారి యొక్క పూజా ద్రవ్యాలు ఎలా ఉండాలి, అమ్మవారికి భక్ష్యాలు ఏమేమి ఇష్టము, ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ అనేక విశేషాలతో అన్ని గుళ్ళు కూడా కళకళలాడిపోతుంటాయన్నమాట. మహావిష్ణువు టెంపుల్స్ కానివ్వండి, లక్ష్మీ అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి చాలా విశేషంతో కూడుకుంటుంది. కాబట్టి హైదరాబాదులో కూడా మీకు అష్టలక్ష్మి టెంపుల్ అని చెప్పేసి మనకి ఎల్బీ నగర్ అంటే అల్కాపురి దగ్గర ఉంది. విశేషంగా ఆ రోజు జనాలు బాగా పోటెత్తుతారు. ఆ గుడి యొక్క పవిత్రత కూడా చాలా గొప్పది. అక్కడ మీరు వెళ్ళి మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు కోరండి. 100కు 100% మీకు ఫలితం ఇస్తుంది. ఎటువంటి కోరికలయ్యా అంటే ధనం కావాలి, కుటుంబ సంతోషం కావాలి, పిల్లల చదువులు బాగుండాలి, అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్, అక్క చెల్లెల మధ్య రిలేషన్షిప్, బంధువులతో రిలేషన్షిప్, సొంత ఆస్తులు విలువైన వస్తువులు అన్నీ కొనటానికి, అలాగే సంతానం లేకపోతే సంతానం కలగడానికి, దూర ప్రయాణాలు సంతోషంగా చేయటానికి, ఆరోగ్యం బాగుండడానికి, శత్రువులు అణిగిమణిగి ఉండడానికి, భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటానికి, మంచి ఆరోగ్యము, అలాగే అదృష్టం బాగా ఉండి తండ్రి ఆశీస్సుల కోసం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లకి మంచి మంచి పొజిషన్లకి రావటానికి, అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కలగడానికి కూడా ఈ వ్రతాన్ని మీరు ఆచరించండి. ఖచ్చితంగా మీ ఇంట్లో సౌభాగ్యం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ గోపాలయ్య గారు.